లాస్ట్ 2 months నుంచి తిన ఫ్యాట్ లాస్ జర్నీని కళ్ళకు కట్టినట్టు చూపించుకుంటూ వచ్చానన్నమాట. ఇన్ని కేజీలు ఇంతెంత వెయిట్ అయితే వీక్లీ వైస్ ఇంతెంత వెయిట్ అయితే డ్రాప్ అయ్యాడని చెప్పి మీకు వివరంగా వీడియోల్లో చెప్పుకుంటా వచ్చాను కదా. బేసిక్ గా తనకు కూడా తన మీద నమ్మకం లేదనమాట. తనకి మనమైతే ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చాం, ఈ కండిషన్ ని నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్తామని చెప్పానన్నమాట. సాధారణంగా చాలా మంది ఏం చేస్తారంటే బెస్ట్ కండిషన్ రాగానే అబ్బా మన కండిషన్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసింది, ఇంకా ఆరామ్సే ఇంకా వెయిట్ ట్రైనింగ్ చేయవసరం లేదు వదిలేస్తారు. బట్ తినకైతే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ క్రియేట్ చేసాం. డే 1 రోజు ఏదైతే చెప్పానో టిల్ ద డేట్ అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. ఆల్వేస్ లుక్ ఎట్ ద లాంజివిటీ అని అన్నాను. తాత్కాలికమైన ఆనందాల కోసం కన్నా ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసుకుంటూ నీ ఫిట్నెస్ జర్నీ ముందుకు తీసుకెళ్లు బ్రో అని అన్నా. అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే 60 days గానీ 90 days గానీ ఫ్యాట్ లాస్ జర్నీ గానీ వెయిట్ లాస్ జర్నీ పెట్టుకుంటూ దాంతో పాటు మజిల్ బిల్డింగ్ చేసుకుంటూ ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ ఫిట్నెస్ అనేది నిరంతర ప్రక్రియ అని ఒక మైండ్ లో క్రియేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి.